రాష్ట్ర ఖజానాను కళకళ్లాడించే కీలక శాఖల్లో స్టాంపులు రిజిస్ట్రేషన్ల విభాగం ఒకటి. అలాంటి శాఖ ఈ ఏడాది ఆదాయంలో నిర్దేశిత లక్ష్యాన్ని చేరలేకపోతోంది. 2023 ఆర్థిక సంవత్సరంలో 14,588.06 కోట్ల ఆదాయం రాగా దీనికి 22% పెంచుతూ 2024-25కి 18.229 కోట్ల లక్ష్యాన్ని ఆర్థిక శాఖ నిర్దేశించింది. 15% వరకు అయితే ఏదో విధంగా రాబడి పెంచుకోవచ్చని, 22% కంటే చతికిలబడి పరిస్థితి వచ్చింది అని రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు చెబుతున్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో నవంబర్ వరకు వచ్చిన ఆదాయం 9,571.89 కోట్లే. ఆర్థిక సంవత్సరం ముగియడానికి ఇంకా 4 నెలలే ఉన్నందున ఆలోపు 5,000 కోట్లకు మించి రాదని అధికారులు అంచనా వేస్తున్నారు. మొత్తం మీద 2024-25లో 15,000 కోట్లకు మించి రాబడి రాదనే భావనలో ఉన్నారు. ఆదాయం తగ్గడానికి పురపాలక, పంచాయతీరాజ్ శాఖల ఆంక్షలు కూడా కారణమేనని రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. తెలంగాణలో పంచాయతీరాజ్, మున్సిపల్ శాఖల్లో 2 కొత్త చట్టాలు చేశారు. 2020లో ఈ చట్టాలు వచ్చిన సమయంలో లేఅవుట్ లేనివి వ్యవసాయేతర భూములను రిజిస్ట్రేషన్ చేయకుండా ఆపేశారు. ఇక అదే సమయంలో నాలా తీసుకుని భూముల రిజిస్ట్రేషన్ చేయొద్దని, తప్పనిసరి అయితే సంబంధిత శాఖల అనుమతి తీసుకుని రిజిస్ట్రేషన్ చేయాలంటూ స్టాంపులు రిజిస్ట్రేషన్ల కమిషనర్ ఐజీ పేరుతో మెమో ఇచ్చారు. ఇక దీంతో పంచాయతీ, పురపాలక శాఖల పరిధిలోని అనాధికార లేఅవుట్లు విషయంలో ఇబ్బందులు ఎదురయ్యాయి. కొత్త చట్టాలు అమల్లోకి వచ్చిన నేపథ్యంలో ఈ మెమోను ఎప్పటి నుంచి అమలు చేయాలి అనే దానిపై స్పష్టత లేకపోవడంతో గందరగోళ పరిస్థితి నెలకొంది.